మంచి కాలనీలో ఒక మంచి కమర్షియల్ హౌస్ అండి. మీకు షట్టర్‌తో పాటు రెసిడెన్షియల్ కూడా ఉంటుంది. ఆ ప్రాపర్టీ యొక్క డైరెక్ట్ ఓనర్ నెంబర్‌తో పాటు గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఎగ్జాక్ట్‌గా మీరు గూగుల్ పిన్ లొకేషన్ తీసుకొని మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గరికెళ్ళి చూసుకోవచ్చనమాట. సరౌండింగ్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా ప్రైమ్ లొకేషన్‌లో నీట్ మంచి కాలనీలో అయితే ఉంది ప్రాపర్టీ అనేది. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఈ ప్రాపర్టీని నేను 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 సెమీ కమర్షియల్ హౌస్ అండి. ఒక షట్టర్తో పాటు పెద్ద పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్లో చాలా స్పేసియస్ పార్కింగ్తో పాటు ఒక షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక రూము 1 BHK అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మీకు క్లియర్ టైటిల్తో వస్తుందండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. మీకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హయాత్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. బస్ స్టాప్ నుంచి, హయాత్ నగర్ మెయిన్ హైవే నుంచి బస్ స్టాప్ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఇది. సుబ్రహ్మణ్య నగర్ అనే కాలనీలో అయితే ఉంటుంది. ప్రైమ్ లొకేషన్, క్లియర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట. మీకు G+2 పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది. మున్సిపాలిటీ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉందండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేసాను. అలాగే ఎవరికైనా ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తానండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా www.a9properties.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి సౌత్ ఫేజింగ్తో ఉన్న ప్రాపర్టీ అండి. 30 ఫీట్ రోడ్ అయితే 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. CC రోడ్ అయితే ఉంటుంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుందన్నమాట. G+1 పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 198 గజాల్లో కట్టడం జరిగిందండి. 198 స్క్వేర్ యార్డ్స్, అంటే 2 స్క్వేర్ యార్డ్స్ తక్కువ, 200 స్క్వేర్ యార్డ్స్ అనమాట. లిఫ్ట్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మీరు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇచ్చేసారు. సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. 198 స్క్వేర్ యార్డ్స్ అండి. సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది. 33/54 అనేది ఉంటుందన్నమాట. 33 వచ్చేసరికి రోడ్ సైడ్ ఉంటుంది. 54 అనేది విడ్త్ కిందకైతే వస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి G+1 పర్మిషన్ ఉంది. పెంట్ హౌస్ కూడా పర్మిషన్ అయితే ఉంది. బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి. ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఈ ఏరియాకి అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా మున్సిపాలిటీకి వెళ్ళి ఆ కనెక్షన్ కూడా తీసుకుంటే అయిపోతుంది అనమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, బ్యాంక్ లోన్ ద్వారా అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 2,20,00,000 మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది కనుక ఆ ఏరియాలో వచ్చి ల్యాండ్ ప్రైస్, కన్స్ట్రక్షన్ కాస్ట్, మీకు పర్మిషన్స్, ఇవి 3 క్యాల్కులేట్ చేసుకుని మీరు నెగోషియేషన్ అనేది డైరెక్ట్ ఓనర్తో మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారండి. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే ఇచ్చేసారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విజిబుల్ అయితేనే మీకు కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 BHK అయితే ఇవ్వడం జరిగింది. 3 BHK వచ్చేసరికి ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఒకదానికైతే కామన్ వాష్రూమ్ ఉంటుంది. పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు క్లియర్గా చూడండి. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ప్రతి బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ కానీ అటాచ్డ్ వాష్రూమ్ కానీ ప్రతిదీ మనకి వెస్ట్రన్ స్టైల్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కోసం కానీ మనకి స్పేస్ కూడా ఇచ్చారు. హ్యాండ్ వాష్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను నేషనల్ లైట్లోనే వీడియో తీయడం జరుగుతుంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు నాలెడ్జ్ వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ వస్తుంది. దాంతోపాటుగా మీరు ప్రాపర్టీ కొనే పొజిషన్లో ఉంటే
ఎలా ఉంది ఏంటనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ కమిషన్ కూడా ఉండదు, బ్రోకరేజ్ కూడా ఉండదు. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని మీరు నెగోషియబుల్ చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, ఎప్పుడు ఎలా గ్రోత్ అవుతుంది, ఏ ఏరియా ఎలా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మనం హైదరాబాద్లో డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ఏరియాస్లో మనం ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి గ్రోత్ అనేది కూడా మీకు ల్యాండ్ ఎలా గ్రోత్ అవుతుంది, అప్రిషియేషన్ ఎలా వస్తుంది అనేది మీరు మా వీడియోస్ ద్వారా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని నాలెడ్జ్ పొందుతారనమాట. ఇది పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ కూడా మీకు 1 BHK ఇచ్చారు, మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ అయితే ఇచ్చారు, కిచెన్ రూమ్ ఇచ్చారు. ఈ ఈ డోర్ ద్వారా బయటికి వెళ్తే మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది. కమర్షియల్, ప్లాట్స్, మీ బడ్జెట్ వైజ్ అలా ప్లేలిస్ట్ చేశాము, ఒకసారి చెక్ చేయండి. ఇక టోటల్గా నేను పైకి తీసుకెళ్తున్నాను. ఏదైతే పెంట్ హౌస్ పైకి 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్, క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. గూగుల్ పిన్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. టోటల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కింద, చూసుకోండి. ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.